ఒకేసారి పెట్టుబడి, దీంట్లో లైఫ్ లాంగ్ పెట్టుబడి అంతే. మనం దాంట్లో కష్టపడి నీకు చేతనైన రోజులు అదే పెట్టుబడిలోనే కష్టపడుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు షెడ్ పెట్టినా షెడ్డుకు సబ్సిడీ ఇస్తుంది, నూడుకు సబ్సిడీ ఇస్తుంది, గుడ్డుకు సబ్సిడీ ఇస్తుంది, పురుగుకు సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ సెరికల్చర్ సంబంధించి ప్రతి ఒక్కటి సబ్సిడీలు రైతుకి సహాయం చేయాలని ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. రైతులు ఎందుకు ఈ ఫీల్డ్లోకి దిగలేకపోతున్నారు మనకి మెయిన్గా? ఫస్ట్ నుంచి 30 years నుంచి ఉండే వాళ్ళే ఇప్పుడు కూడా ఫీల్డ్లో ఉండేది రైతులు. కొత్తగా పెట్టే వాళ్ళు అంతా సంవత్సరం 2 ఏళ్ళకే క్లోజ్ చేసేసుకుంటున్నారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ రమేష్. ఫ్రెండ్, మనం ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నల్గుట్టపల్లి అనే గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు మనతో పాటు రైతు నలపరెడ్డి గారు ఉన్నారు. దాదాపుగా 1982 నుండి ఈ పట్టు పరిశ్రమలో ఉన్నాడు. ఇతను ఏ విధంగా ఈ పట్టు పురుగులను పెంచుకోవాలి, అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో ఈ మల్బరీ చెట్లు సాగు చేస్తున్నారు, అదేవిధంగా ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఎటువంటి లాభాలు ఉన్నాయి, మార్కెట్లో ఈ పట్టు గూళ్ళు ఎటువంటి రేటు కేజీ పలుకుతున్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతుని అడిగి కనుక్కుందాం. ఇప్పుడు మనతో పాటు రైతు నలపరెడ్డి గారు ఉన్నారు. పట్టుగూళ్ళ గురించి ప్రతి ఒక్కటి ఇతన్ని అడిగి డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్కారం తాత. ఇప్పుడు ఈ దాదాపుగా ఈ షెడ్ అంటే మెజర్మెంట్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు మొత్తం మనకి ఈ షెడ్ ఖర్చు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టింటాం కదా, ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది మీకు మీరు పెట్టినప్పుడు? మేము పెట్టినాడు ఇది 2012 కట్టిండేది. అప్పుడు దగ్గర ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టినా. 6 లక్షలు. ఇప్పుడు మీరు ఈ పట్టు దాంట్లో ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అయింది? నేను 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళు. అదే 1982లో దిగినాము. అంటే 78 మలబరీ పెట్టిండేది. మా నాన్న వాళ్ళు మేపుకుంటాను, మేము చదువుకుంటాం. అప్పుడు 82 నుంచి మేము అప్పటి నుంచి మీకు దానిపైన అవగాహన. అప్పుడు సిబి, ఇది బైబాల్డిన్ లేకుండా సిబి. అప్పుడు ఎక్కువ వర్క్, డే టైమ్స్ 4 ఫీడింగ్లు, నైట్ టైమ్స్ 4 ఫీడింగ్లు కత్తిరించేది. అప్పుడు లేబర్ ఎక్కువ. ఇప్పుడు అటువంటి సమస్య లేదు. ఇప్పుడు మీ షెడ్కి సంబంధించి కెపాసిటీ ఎన్ని గుడ్ల వరకు పట్టే అవకాశాలు ఉంటాయి తాత? దీన్ని బట్టి 300, 250 మేపచ్చు. ఇప్పుడు గుడ్డుకి ఎన్ని పురుగులు వచ్చేదాయి? గుడ్డుకు వచ్చి 450 నుంచి 600 లోపల ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఇది ఒక్క బ్రీడే ఉంటుందా, లేదంటే వేరే వేరే బ్రీడ్లు అనేది ఏమన్నా ఉండే అవకాశం ఉంటాయి? రకాలు అదే, దీన్ని బైబాల్డిన్ అంటారు. ఇంకా సిబి అనే ఉంది, అది ఎల్లో కలర్, ఇది వైట్ వస్తుంది. అంటే గూడు అనేది ఇది వైట్ వస్తుంది, అది ఎల్లో వస్తుంది. దీనికి కొంత వేడి చాలా కూలింగ్ ఉండాల. ఆ సిబి అనేది ఇప్పుడు కొంత వేడి ఉన్నా కూడా పంట వస్తుంది. కాకపోతే అది కొంత పని ఎక్కువ. సిబి చంద్రికలకి వెళ్ళవి, ఇవి అయితే ఇవి ప్లాస్టిక్ తడకలకు వెళ్ళ. ఇప్పుడు మామూలుగా మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు ఈ పట్టు పురుగులకు సంబంధించి ఏమేమి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు? పెట్టుబడి ఇదే, మనం షెడ్ కట్టేదానికి పెట్టుబడి మెయిన్, సూటు పెట్టుబడి అంతే. ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ 2. ఇప్పుడు బ్యాచ్కి మీకు ఎంతవరకు ఖర్చు రాదు? బ్యాచ్గా నాకు ఒక 7,000 దాకా వస్తుంది ఖర్చు. మొత్తం 22 రోజులు 25 రోజులకి 25 రోజులు, నెల రోజులకు మొత్తం అంతా ఒక 5-6 వేలు 5-6 వేలు వస్తుంది. అదే మీ ఒక బ్యాచ్ పెంచాలంటే మీకు మల్బరీ ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటే సరిపోతుంది మీకు? ఇప్పుడు 100 మట్టి పెంచుకుండేకి నేను 3 ఎకరా 100 మట్టికి. అంటే 100 మట్టి అంటే 100 గుడ్లకి 100 గుడ్లకు 3 ఎకరా కోస్తా. ఇప్పుడు 1.5 ఎకరా ఉంది నాది. మళ్ళీ 3 ఎకరా మళ్ళీ బ్యాచ్కు 100 మట్టి అట్లా. ఇప్పుడు ఈ రూమ్ ఏమన్నా టెంపరేచర్ కంట్రోల్ పెట్టుకోవాలా మనము ఇది పెంచాలంటే? మెయిన్గా టెంపరేచర్ ఎండలకాలం పెట్టుకోవాలా. ఎండలకాలము టెంపరేచర్ పెడతారు కొందరు థర్మామీటరు. మాకు వాతావరణమే అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి మేము గోళ్ళన్నీ తడుపుతాము. నీకు ఏప్రిల్, మే నెల, మార్చి ఈ 3 నెలలు వాటర్ అంతా పైన జమ్ము వేసేసి కూలింగ్ ఏదైనా గడ్డి కానీ జమ్ము కానీ వేసి వాటర్ స్ప్రింక్లర్లు పెడతాము. తర్వాత గోళ్ళు తడుపుతాము. ఇవి సిమెంట్ బ్రిక్ కాబట్టి బాగా బిరుతాయి. బయట అంతా తడిపేదలకి లోపలికి నెమ్ముకొట్టి కూలింగ్ అనేది వస్తుంది. అప్పుడు టెంపరేచర్ కనుక్కోవచ్చు మాకు. ఇప్పుడు మీకు ఇప్పుడు 100 గుడ్లు తెచ్చుకుంటారు కదా, దాని నుండి ఎన్ని గూళ్ళు అనేది వచ్చే అవకాశం ఉంటాయి మీకు? గూళ్ళా మాకు 100 గుడ్లు అంటే ఇప్పుడు 100 మట్టికి బాగా పంట వచ్చిందంటే కొంత పురుగు ఒడుపుగా ఉందప్ప అంటే 100 కేజీలు అవుతుంది.
లేదు రొంత సల్పా ఉంది పురుగు అట్లా ఇట్లా పంట ఎడుసుకోకుండా వచ్చిందంటే 90 కేజీలు వస్తుంది. నీకు 80% 80 కేజీలు వచ్చినా కూడా ఫుల్ పంట వచ్చినట్లే దీంట్లో దీంట్లో. ఇప్పుడు మీకు ఇన్నేళ్ళు ఇప్పుడు 82 నుండి దీంట్లో పెంచుతాను దీంట్లో సిబి చేసినాము. రేట్ ఎప్పుడు పోయింది తాత మీకు? 3 ఏళ్ళ కిందట 820 అమ్మినా. ఈ 3 నెలల కిందట 750 అమ్మినా. అంటే 75,000 82,000. 820 అమ్మినప్పుడు 120 కేజీలు అయింది. ఎక్కువైంది. అప్పుడు 90-85 దాకా వచ్చింది. హైయెస్ట్ అంటే 75. మొన్న పంట 70 కేజీలు అవడం 75. ఇప్పుడు 550 600 ఇప్పుడు 650 టాప్ రేటు. ఎవి గూడు ఇప్పుడు కొత్తగా షెడ్ నిర్మించాలనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి దిగాలంటే గవర్నమెంట్ నుండి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా తాత? ఇప్పుడు గవర్నమెంట్ ఉండదు సబ్సిడీ అప్పుడు కూడా ఉండే, అంటే 25% సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వచ్చేది. సబ్సిడీ వచ్చిన అమౌంట్ మనం గవర్నమెంట్ కట్టాల్సి లేదు, ఫ్రీ. సిరికల్చర్లో ఏమి ఇచ్చినా కూడా రైతుకు ఫ్రీనే. 25% ఫ్రీనే. ఇదే కాదు, ప్రతి ఒక్కటి మెటీరియల్స్ కూడా సప్లై చేస్తాండ్రు. ఇప్పుడు డబ్బు మెటీరియల్స్ కూడా వేస్తాండ్రు. ఇట్లా విజయత కంట 0 3,500 సంవత్సరానికి ఫ్రీనే. ఇప్పుడు అసలు రిటర్న్ కట్టే అవసరమే లేదు. షెడ్కి ఇచ్చినా షూట్కి ఇచ్చినా అంత గూళ్ళకి ఇచ్చినా కూడా అంత ఫ్రీనే. ₹1 మనం వెనక కట్టేది లేదు. ఇది ఎందుకంటే ఈ ఫీల్డ్ తగ్గిపోతా అంటే ఎంకరేజ్ రైతుకు అట్లా ఏదో కొద్ది మేము సాయం చేస్తాము అని. ఇప్పుడు చాలా వరకు ఆవుల ఫామ్లు ఉన్నాయి, ఎనుముల ఫామ్లు ఉన్నాయి, కోళ్ళ ఫామ్లు, గొర్రెల ఫామ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా వరకు ఆ ఫామ్లో దిగుతున్నారు. ఇప్పుడు మీరు దీంట్లోకి దిగాలని ఎందుకు అనిపించింది మీకు? అది మాకు ఇదే అసలు. ఇప్పుడు మేము ఎనుములు పెట్టి కూడా చూసినాము. మాకు అనువైన పంట మాదిరి ఉంది. మాకు లంపట్ లేకోకుండా మాకు అందులో అనుభవం ఒకటి ఉంది. చేసుకుండేకి ఇది ఉంది. అందుకు దీంట్లోనే దిగినాము. అందులో దగ్గర అనుకూలం ఉంది. తోట, ఊరు, షెడ్డు అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు ఇదే అంత ఉపయోగకరంగా ఉంది. శనక్కాయ పెట్టుబడులు లేబర్ ఎక్కువ. అప్పుడంటే శనక్కాయ ఇదైతేనే మనము వాములు వేసుకొని ఇడిపించుకోవడానికి, ఇప్పుడు పచ్చికాయ ఇడిపించేది, మిషన్లకు వేసేది అన్నీ ఇబ్బంది. స్ప్రింక్లర్లు, మందులు, ఫ్రాయిదును అవన్నీ కొట్టల్లా పెద్దగా ఆదాయాలు లేవు. ఇప్పుడు దీంట్లో అయితే మనకి ఇప్పుడు శనక్కాయ దాంట్లో చూసుకుంటే దీంట్లో 100% లాభాలు ఎక్కువ ఉంటాయి. దీనికి స్ప్రే అనేది ఏం ఉండదు. ఊరిగా మనము సేంద్రియ ఎరువులు మాత్రం వాడుకోవాలి బాగా. చెట్టుకి తోటకు 3 పంటలకు ఒకసారి ఎరువులు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే మనకి ఎంతవరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది? మనము ఇదే పెట్టుబడి, మనము షెడ్ కట్టిండేదే పెట్టుబడి, ఇంకంతే ఒకేసారి. అదే ఈ మలబరిలో అదే మనకు లాభం. ఒకసారి ప్రతి పంటకు పెట్టుబడి అంటే అది ఇంక మట్టి కోసం మనం పురుగుల కోసం పెట్టాల్సిందే అదే పెట్టుబడి. ఇంకా వేరే విధంగా మనకు పెట్టుబడి రాదు. ఒకేసారి పెట్టుబడి, లైఫ్ లాంగ్ పెట్టుబడి అంతే. మనం దాంట్లో కష్టపడి నీకు చేతనైన రోజులు అదే పెట్టుబడిలోనే కష్టపడుకోవచ్చు. వేరే పంటలకు అట్లలే, ప్రతి ఒక్క పంటకు పెట్టుబడి పెట్టాల్సిందే, భారీగా పెట్టాల్సిందే. ఇది ఒక్కసారి పెడితే మనకు ఓపుకున్న నాళ్ళు దాంట్లో బతకచ్చు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు షెడ్ పెట్టినా షెడ్డుకు సబ్సిడీ ఇస్తుంది, లూడుకు సబ్సిడీ ఇస్తుంది, గుడ్డుకు సబ్సిడీ ఇస్తుంది, పురుగుకు సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ సెరికల్చర్ సంబంధించి ప్రతి ఒక్కటి సబ్సిడీలు రైతుకి సహాయం చేయాలని ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. రైతులు ఎందుకు ఈ ఫీల్డ్లోకి దిగలేకపోతున్నారు? మనకి మెయిన్గా అదే సమస్య. ఇప్పుడు రైతులు అనే ఇప్పుడు షెడ్డుకు సప్లై చేస్తున్నారు, అన్నీ చేస్తారు. మొక్కకి ఇస్తున్నారు, సూటికి ఇస్తారు, షెడ్డుకి ఇస్తున్నారు, మళ్ళీ తిరిగి కట్టేది లేదు. అయినా కూడా మలబరీ పైన ఇంట్రెస్ట్ చూపడంలా రైతులు. ఫస్ట్ నుంచి 30 years నుంచి అనుభవం ఉండే వాళ్ళే ఇప్పుడు కూడా ఫీల్డ్లో ఉండేది రైతులు. కొత్తగా పెట్టే వాళ్ళు అంతా సంవత్సరం 2 ఏళ్ళకే క్లోజ్ చేసేసుకుంటున్నారు. పెట్టడము దున్నేయడము. కష్టం ఎక్కువ ఉందంటారు, తక్కువ ఉందంటారు? మనం తక్కువ. ఇప్పుడు కష్టం అనేది నిన్న చూస్తారు కదా, 4 గంటల నుంచి 6 గంటలు 6:30 క్లోజ్ చేస్తాము. పొద్దున్నే 6 గంటల నుంచి 9 గంటలకు క్లోజ్ అయిపోతుంది.
ఇంకా మళ్ళీ ఇంకా కష్టము అంటే ఇంకా ఈ వేరే పంటకు కూడా చేస్తాం కదా, వెట్టి చాకరీ మాదిరి చేస్తాము, ఆదాయం రావడంలే. నీకు ఇప్పుడు ఏం పంట, ఇప్పుడు మడి పంట పెట్టినా, ఒక వేరే పంట ఏ పంట పెట్టినా కూడా మనకు 20% మిగులుతుంది లేబర్ పోయి. అది దీంట్లో లేబర్ లేకోకుండా కూడా మేము చేసుకుంటాము. 100 మట్టి అయితే అనుకూలంగా ఉంది కాబట్టి మనకు దగ్గర షెడ్డు దగ్గర తోట దగ్గర ఊరు దగ్గర ఉంది కాబట్టి మనము ప్రతి ఒక్కటి ఇది చేసుకుంటాము. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలంటే మనకు ల్యాండ్ చూసి ఇస్తుందా, షెడ్ని చూసి ఇస్తుందా? మెయిన్గా ల్యాండ్ చూసి మన సర్వే నెంబరు, ఇప్పుడు నీ పేరు మీద ఉంది కదా భూమి, నీ పేరు మీద కానీ ఆడోళ్ళ పేరు మీద కానీ వాళ్ళ పేరు మీదనే నువ్వు మొక్కలు రాపిల్ల, నేను ఈ 2 ఎకరాలు పెడతాను అని ఆ సర్వే నెంబరు, ఆ ఫోటో స్టాటు, పాస్బుక్ది ఇవన్నీ అన్నీ ఇచ్చేసి సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఏడి గారు వాళ్ళ దగ్గరికి ఫైల్ పోయి శాంక్షన్ అయితే, మొక్కలు పెట్టే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తారు. మొక్కలు పెట్టిన తర్వాతనే నీకు షెడ్డుకు డబ్బులు ఇచ్చేది. ఫస్ట్ మొక్కలు పెట్టుకోవాలి, మొక్కలు పెట్టాల. మొక్కలు పెట్టకోకుండా షెడ్ ఇచ్చేస్తే మళ్ళీ మొక్కలు పెట్టకపోతే అందుకు షెడ్ కట్టేస్తారు. ఈ షెడ్డుకు 3 వంతులుగా ఇస్తాడు. మేసంటికి ఒకటి, ఒక 5-6 అడుగులు అయిన తర్వాత లింటల్ బిల్లు, మళ్ళీ టాప్ బిల్లు ఇస్తారు. వాళ్ళంతనైనా ఇచ్చేది 3 భాగాల్లో ఇస్తారు. మనం ఇది తర్వాత మళ్ళీ మొక్కలకు ఎన్నికని చేస్తారు. మొక్కలు రెడీ అయ్యి నువ్వు మట్టి తెచ్చుకొని సూటు బిగించుకున్నావు అంటే ఈ సూటుకు మళ్ళీ అడుక్కు 50 పైసలు ఎంత ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ 100 ఇస్తున్నారు ఏమో. ఇప్పుడు మన మండలం అంతా బుక్కపట్నం మండలం అంతా బిచ్చారపల్లి, మా నల్లగొట్టపల్లి గ్రామంలో ఒక 7-8 మంది రైతులు అంతే, మొత్తం మండలం మీద. ఇప్పుడు మా ఊర్లో ఒక 7-8 రైతులు, బిచ్చారపల్లిలో ఒక రైతు ఉన్నాడు అంతే. మొత్తం మండలం అంతా. సిద్ధరాపురంలో ఒక పిల్లోడు ఉన్నాడు, ఈ మధ్య పెట్టినాడు. 3 ఊర్లలో అంతే. మార్కెట్ ఎక్కడికి తీసుకుపోతారు? ఇది ధర్మారం. మీరు స్టార్టింగ్ అప్పటి నుండి ధర్మారము, కాకపోతే కొంత ఇండూపురు ఎప్పుడన్నా ఒకసారి పోతాంటే ధర్మారం మనకు అనుకూలం ఉంది. ఇంకా ఇండూపురు ఒకే రేటే, ధర్మారం ఒకే రేటే. ఇంకా సిబి మేపితే వచ్చేసి ఫస్ట్ కరోనాలో సిబి మేపింటి, ఎండలకు బాగా ఉంటుంది ఏడాది దీనికని. అప్పుడు చిల్లగట్టుకు పోయి అమ్ముకొని సిబి కొనడం లేదు ఇక్కడ మనల్లో. ఇప్పుడు హిందూపురము తీసుకుంటాండ్రు అట్లా. ఇప్పుడు ఈ హిందూపురం కూడా తగ్గించేసినారు, అంతా వైటే. ఇప్పుడు కొత్తగా ఈ షెడ్ పెట్టాలంటే మొత్తం ఇప్పుడు మల్బరీ చెట్టుకు కానీ, సూటుకు కానీ, షెడ్డుకు కానీ మొత్తం అంతా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు షెడ్డుకు ఖచ్చితంగా 15 లక్షలు 14 లక్షలు అవుతుంది ఈ టైప్ అయితే. ఎంత పడుతుంది ఈ సూటు? అప్పుడు మనం రీఫర్లు నీలగిరి కోపించుకొని ఇది చేసుకునేటివి ఇవి. ఇప్పుడు కర్ణాటక సూట్ అని ఉంటుంది, ఇది వచ్చి 5-5.5 ఉండేది వెడలిపో. కర్ణాటక సూట్ అయితే 6-6.5 పెట్టిస్తారు. కొట్టిల్లంటే దగ్గర 50-75 వేలు అడుగుతాడు ఒక్కొక్క పక్కన. అప్పటికి దగ్గర 2 పక్కలు అయితే 1.5, 1.30 లక్ష 30-1,20,000 దాకా. 15 లక్షలతో సూట్ కూడా తరిచేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం ఈ పురుగుకి, సూట్కి, షెడ్డుకి, చెట్లకి మొత్తం అంతా 16 లక్షలు 17 లక్షల 15-16 అవుతుంది. కాకపోతే దీంట్లో తిరిగి వచ్చేది ఉంది కొంత. మొక్కలకు ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు, మొక్కలకి ఇస్తాడు, సూట్కి ఇస్తాడు. అడుగుల ప్రకారం 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తుంది. ఈ మలబరీ అనేది బాగా సులువైన పంట. ఇప్పుడు యూత్ అనే వాళ్ళు, చదువుకునే పిల్లవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇది పాడని, నర్సరీ అని, కోళ్ళు ఫారాలని ఇట్లా దానిల పైన పోతుండే. ఇవి పెట్టుబడి, ఇవి పొట్టెన్లు మేపడము, ఇట్లా దానికన్నిటికీ పోతున్నారు. కాకపోతే ఈ పాడి అనేదానికి ఎండల కాలం 3 నెలలు జ్వరాలు అనేవి వచ్చేది. అవి ఇచ్చేది 7 నెలలు 8 నెలలు పాలు. మళ్ళీ అట్లా దానా కొనల్లా, మేత కొనల్లా. అందరికీ పాడి పెట్టిండే వాళ్ళందరికీ భూములు వాటరు అనుకూలంగా ఉండదు. భూములు వాటర్ ఉండే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుగుత్తుకు తీసుకొని మేపల్లా. గ్యారంటీ అంత ఆదాయాలు తక్కువ. అయినా ఈ మలబరీ అనేది పెట్టుకుంటే బాగా స్టాండర్డ్ పంట. ఇది నువ్వు ఎరువులు వేసుకుంటా అంటే నువ్వు 30 ఏళ్ళైనా పెంచవచ్చు అదే మొక్కనే.
దీంట్లో నష్టపోయిండే సామాన్యంగా నాకు తెలిసిన మాత్రంలో రేషంలో నష్టపడిండే రైతు లేడు. నష్టం అనేది లేదు. నష్టం అనేదే లేదు. ఇంతకుముందు తట్టల్లో మేపేటప్పుడు షెడ్లు లేనప్పుడు అట్లా పంటలు ఈడుస్తాంటే ఇప్పుడు పంట ఈడిసినా కూడా నీకు ఫెయిల్యూర్ అయిందన్నా కూడా 160-50 కేజీలు వస్తుంది. రేట్లు ఉన్నాయి. రైతు నల్లపరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే చాలామంది వరకు యూత్ ఈ గొర్రెల ఫాము, పొట్టేల ఫాము, కోళ్ళ ఫామ్ పెట్టేదానికి చాలా వరకు మగ్గు చూపుతున్నారు. కానీ దాంట్లో నష్టం ఎక్కువ ఉంటుంది, కష్టం ఎక్కువ ఉంటుంది. చాలా వరకు దాంట్లో లాభం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ మల్బరీ దాంట్లో చూసుకుంటే 100% నష్టం అనేది లేకుండా ఒక 24-25 డేస్లో మొత్తం పంట అయిపోయి దగ్గరగా ఒక 100 గుడ్లు తెచ్చుకుంటే దగ్గరగా సుమారుగా ఒక 60,000-70,000 వరకు సంపాదించే అవకాశాలు ఉంటాయని రైతు నల్లపరెడ్డి గారు చెప్తున్నారు. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఓకే.